హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో దేవీ నవరాత్రులలో 5వ రోజు నైవేద్యం దద్దోజనం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు రైస్ ని గిన్నెలోకి వేసేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా గేడితోటి మ్యాష్ చేసుకోవడం వలన ఈజీగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కాచిన పాలను వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన పెట్టేసేయండి. పావు గంట తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ముప్పావు కప్పు పెరుగు, పావు కప్పు వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ కి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు, 2-3 ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్ లోకి వేసి కలిపేసుకోవాలి. అలాగే తినే ముందు దానిమ్మ విత్తనాలు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, నవరాత్రి స్పెషల్ 5వ రోజు నైవేద్యం దద్దోజనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.